నమస్తే. ఐబిఎం భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమ శివాయ. ఈరోజు దేవాలయం అంశంలో శ్రీశైలం యొక్క విశిష్టత, ఆలయ ప్రాముఖ్యత అనే విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీశైల విశిష్టత శివశక్తి క్షేత్రంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ప్రముఖమైనదిగా, ముఖ్యమైనదిగా, కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రకృతి సౌందర్యంతో కూడినటువంటి మహాపుణ్యక్షేత్రం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి ఇక్కడ కొలువై ఉన్నారు. రామాయణ మహాభారత కాలం నాటి చరిత్ర, పురాణ గాథలతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఆలయ ప్రధాన విశిష్టతలో ఇది శివ శక్తి స్థానము. శ్రీశైలం శివుడు మల్లికార్జునుడిగా, శక్తి భ్రమరాంబికగా ఒకే ప్రాంగణంలో కొలువైనటువంటి మహా క్షేత్రము, ఏకైక క్షేత్రము. ఈ ఆలయ ప్రధాన విశిష్టతలు ఇది 12 జ్యోతిర్లింగం అని కూడా చెప్తుంటారు. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఇది 2వ జ్యోతిర్లింగంగా చెప్పుకుంటాము. అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఇది 6వది. ఇక్కడ భ్రమరాంబికాదేవి మొదటి శక్తి పీఠంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయ పురాణ ప్రాధాన్యత శ్రీరాముడు, పాండవులు, ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ కొలువై ఉన్నారు, సంచరించారు అని చెప్తారు. ఈ ఆలయ చారిత్రక నిర్మాణము 7వ శతాబ్దానికి చెందినటువంటిదిగా భావిస్తున్నట్టు పురాతన ఆలయ సముదాయము విజయనగర శైలిలో నిర్మించబడింది అని చారిత్రకులు చెప్తున్నారు. అయితే ఈ ఆలయ అద్భుత శిల్పకళ, ముఖమండపము, ఇతర మండపాలలో ఉన్న క్లిష్టమైనటువంటి అందమైనటువంటి శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. సహస్ర శివలింగాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అవి శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగాలు, పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. మరి ఈ ఆలయ ప్రాముఖ్యత ఏమిటి? ఈ శ్రీశైలం సందర్శించడం వల్ల అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించినటువంటి ఫలితం ఈ ఒక్క శ్రీశైలాన్ని, ఈ మహాక్షేత్రాన్ని సందర్శిస్తే కనుక మనకి దక్కుతుంది అని భక్తుల విశ్వాసము, చరిత్ర చెబుతున్నది, మన పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే మరి ఈ ఆలయంలో సాక్షి గణపతిని దర్శించిన తర్వాతే శ్రీశైలంలోని ఇతర దేవాలయాలు సందర్శించడం మన ఆచారము. అయితే ఇక్కడ రుద్రాభిషేకం వంటి అభిషేకాలు కనుక చేసుకున్నట్టయితే మన జాతకంలో కానీ, మనకి కానీ ఉన్నటువంటి కర్మ దోషాలు కానీ, కర్మశేషాలు కానీ తొలగిపోతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ శ్రీశైలం యొక్క మహాక్షేత్రం గొప్ప ప్రాచీన ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. అయితే అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యతతో శ్రీ భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి వారు నివసించే ఈ శ్రీశైలము వేల సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులకు పూజనీయమైన ప్రదేశంగా అలరారుతున్నది. వేల సంవత్సరాల చరిత్ర ఎప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథల ద్వారా చెప్పబడుతున్నది. అయితే రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలించినట్టయితే కనుక దక్షిణ భారతదేశపు మొదటి రాజవంశము అయినటువంటి శ్రీశైలంలోని శాతవాహనుల కాలం నుంచి ఉన్నాయి అని మన శాసనాలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే శాతవాహన రాజులలో 3వ రాజైనటువంటి శాతకర్ణి కూడా శ్రీ మల్లికార్జున స్వామి వారికి గొప్ప భక్తుడు అని, మరియు ఇతర తనకు తానుగా మల్లన్న అని పేరు పెట్టుకోవడంలో ప్రసిద్ధిగాంచాడు అని మనకి చరిత్ర చెబుతోంది. అయితే 3వ శతాబ్దానికి చెందినటువంటి పురాతన గ్రంథాలలో శాతకర్ణి పాలనలో ఉన్నటువంటి భూములను శ్రీశైలం చకోర శాతగిరిగా పేర్కొన్నట్లు మనకి శ్రీశైల ప్రస్తావనలో ఉన్నది. అయితే శాతవాహనుల తరువాత ఇక్ష్వాకు రాజవంశము ఆంధ్రాను పరిపాలించింది.
ఆ సమయంలో ఈ పాలకులు ఇప్పుడున్న కథను చెప్పడానికి లేనప్పటికీ వారు శ్రీశైలం యొక్క పవిత్రతను గమ్యస్థానంగా భావించారు అని చెప్పడం న్యాయమైనటువంటిది. అయితే 6వ శతాబ్దంలో కదంబరాజు మయూర శర్మ అనే అతను శ్రీశైలాన్ని శ్రీపర్వతము అని కూడా సంబోధించాడు అని మనకి చరిత్ర చెప్తున్నది. అయితే కదంబరాజుల సహాయంతో బృహద్దన అనే పేరు గలటువంటి కదంబరాజుల సహాయంతో బృహద్దన అనే పేరు గల ఒక రాజు పల్లవ రాజవంశం వారిని జయించి ఈ భూమిని పరిపాలించాడు అని చరిత్ర చెప్తోంది. అయితే వారు శ్రీపర్వతాన్ని గెలుచుకున్న భూమితో కలిపి ఏకం చేశారు. బాదామి చాళుక్య వంశంలో పులకేసి అనే రాజు అనేక దేవాలయాలను నిర్మించి దేవాలయాలకు రాజుగా పేరు ప్రఖ్యాతలను పొందాడనమాట. అయితే శివదీక్షను చేసినటువంటి మొట్టమొదటి క్షత్రియుడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అయితే 735 755 కాలంలో రాష్ట్రకూట సామ్రాజ్య పరిపాలకుడైనటువంటి దంతిదుర్గుడు ఈ శ్రీపర్వతాన్ని అనగా ఈ శ్రీశైల పర్వతాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. అది 980 1058 ఈ కాలంలో కళ్యాణ చాణుక్యరాజు త్రయలోకమల్యదేవుడు ఇద్దరు గర్భాలయం మీద ఒక గోపురాన్ని స్థాపించారు అని చరిత్ర చెబుతున్నది. 1069లో అతని మనవడు సత్రాలు మరియు ధర్మశాలల కోసము శ్రీశైలానికి ఒక గ్రామాన్నే దానం చేశాడు అని చెబుతారు. 11వ శతాబ్దం చివరి నాటికి శ్రీశైలంలో శివాలయము మరియు వేదాలకు నిలయమైన ఆలయంగా ఖ్యాతి సంపాదించుకుంది. హోయసల రాజవంశ పాలకులు శ్రీశైలంలోని కృష్ణానది సమీపంలో పాతాళగంగ నుండి ఒక స్ఫటికలింగాలను సేకరించి వాటిని ఉపయోగించి దేవాలయాలు నిర్మించారు అని చరిత్ర చెప్తోంది. అయితే అప్పటి నుంచి మహారాష్ట్రీయులు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ వచ్చారు. అయితే కాకతీయ రాజవంశానికి చెందినటువంటి ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైలాన్ని సందర్శించి తులాభార సేవ చేసి శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవార్ల యొక్క ఆశీస్సులు పొందాడు. అయితే 13వ శతాబ్దం దగ్గరికి వచ్చేటప్పటికి రెడ్డి రాజులు శ్రీశైలాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషించారు. అయితే ఈ శ్రీశైలం పాలించినటువంటి గొప్ప శివభక్తుడు ప్రోలయ వేమారెడ్డి రామతీర్థం అనే గ్రామాన్ని దానం చేసి శ్రీశైల అభివృద్ధికి ప్రోత్సహించాడు. ఆయన కుమారుడైనటువంటి అనవేమారెడ్డి తెలంగాణ నుంచి వచ్చి అనేక భక్తుల కోసము మెట్లను కూడా ఏర్పాటు చేశాడు. పూర్వీకుల జ్ఞాపకార్థము వీరశిరో మండపం అనే మండపాన్ని మందిరాన్ని కూడా నిర్మించాడు. ఆ సమయంలో గొప్ప భక్తులు తమ భక్తిని చూపించే మార్గంగా తన శరీర భాగాలను అర్పించేవారని చెబుతారు. అయితే 1405 సిఈలో కాత్యవేమారెడ్డి శ్రీశైలానికి పెదకోమటి వేమారెడ్డి అనే ఇద్దరు పాతాళగంగకు మెట్లు వేశారు. 14వ శతాబ్దంలో విజయనగర రాజవంశ పాలకులు ఆంధ్రప్రదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క పాలనలో విరూపాక్షుడు సాలువ పర్వతయ్య ఈ శ్రీశైలానికి అనేక గ్రామాలను దానంగా ఇచ్చారు. 2వ హరిహరరాయుడి భార్య వితాళాంబ పాతాళగంగకు దారి చేసే మెట్లును వేసింది. శివరాత్రి శుభ సందర్భంగా 2వ హరిహరరాయ ప్రధాన ఆలయ మందిరంలో నిర్మాణానికి దర్శకత్వాన్ని వహించాడు. పైన పేర్కొన్నటువంటి 3 చరిత్రలకు ఆధారాలకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా శ్రీశైలాన్ని రాజ్యంగా భావించి తన విశ్వాసపాత్రుడైనటువంటి మంత్రి చంద్రశేఖరుణ్ణి శ్రీశైల ప్రాంతానికి పరిపాలకుడుగా నియమించారు. అయితే చంద్రశేఖరుడు శ్రీకృష్ణదేవరాయలు అతని యొక్క మేనమామైనటువంటి ధేనురసుల పేరు మీద మండపాలను నిర్మాణం చేశారు.
ఈ ఆలయం యొక్క తూర్పు మరియు పశ్చిమ వైపులా ఉన్నటువంటి ఆలయ గోపురాలను శ్రీకృష్ణదేవరాయలే నిర్మించారు అని మన చరిత్ర చెప్తోంది. మహారాష్ట్రకు చిహ్నం శ్రీ మల్లికార్జున స్వామి వారి మరియు భ్రమరాంబిక అమ్మవార్ల యొక్క భక్తుడైనటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ ఉత్తర గోపుర నిర్మాణానికి ఆదేశం చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. తరువాత అనేక ఆచారాలు మరియు ప్రార్థనలు ఈ భాగం అయ్యాయి. అయితే చాలా కాలం తరువాత మల్లికార్జున స్వామి అడవిలో వేటాడుతున్నటువంటి ఒక స్థానిక అమ్మాయి దేవుణ్ణి ప్రేమించిందని మరియు ఆ తరువాత స్థానికుల సమక్షంలో దేవుణ్ణి వివాహం చేసుకున్నారని స్థానికులు చెప్తూ ఉంటారు. అయితే ఈ శ్రీశైల క్షేత్రంలో కొలువైనటువంటి మల్లికార్జున స్వామి స్థానికులు తమ అల్లుడుగా భావించి చెంచు మల్లన్న, చెంచు మల్లయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ శ్రీశైలము ఎప్పుడు కనుగొనబడింది అంటే గనక శ్రీశైలం చాలా పురాతనమైనటువంటి మహాపుణ్యక్షేత్రము. శ్రీశైలం యొక్క మూలం గురించి ఎటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు అందుబాటులో లేనప్పటికీ హిందూ పురాణాల ప్రకారము శ్రీశైలము సత్యయుగానికి ముందే కనుగొనబడింది అని మనం చెప్పడానికి ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణంలో పాలకుల పాత్ర ఎలా ఉంది, ఎవరెవరు దీన్ని స్థాపించారు అనేది మన చరిత్ర కనుక పరిశీలన చేసినట్టయితే శాతవాహనులు తర్వాత వారు ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయుల వంటి రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని, ఈ ఆలయాన్ని పోషించారు వారి యొక్క హయాంలో. అయితే రెడ్డి రాజులు, అందులోనూ ప్రళయవేమారెడ్డి వంటి రాజులు ఈ ఆలయానికి మార్గాలు, మండపాలు నిర్మించారు. ఇది వారి యొక్క భక్తికి అత్యంత నిదర్శనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణము. అయితే ఈ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు హరిహర కాలంలో అనగా 14వ 15వ శతాబ్ద సమయంలో ఆలయానికి ఆధునికమైన నిర్మాణాలు, మరీ ముఖ్యంగా ముఖమండప గోపురాలు, వీటి యొక్క నిర్మాణంలో ప్రత్యేకతను కనిపించేలా చేశారు. అయితే శివాజీ హయాంలోకి వచ్చేటప్పటికి ఛత్రపతి శివాజీ ఉత్తర గోపుర నిర్మాణానికి ఆదేశం చేసి వారి యొక్క హయాంలో నిర్మాణాన్ని చేశారు. ఈ ఆలయ ప్రత్యేకతలు జ్యోతిర్లింగము, శక్తిపీఠము, ఈ రెండు కలిగినటువంటి ఏకైక క్షేత్రము శ్రీశైల మహాక్షేత్రము. పాతాళ గంగ గురించి చెప్పాల్సి వస్తే మహాభారత కాలం నాటి కథల ప్రకారము మనకి భీష్ముడు మరణించే సమయంలో దాహంగా ఉంది అని అర్జునుడికి చెప్పినప్పుడు ఆ అర్జునుడు బాణం వేసి ఈ పాతాళ గంగ నుంచి గంగను వెలికి తీశాడు అని మన భారతంలో తెలియజేయబడింది. అయితే ఈ నిర్మాణాలు, నిర్మాణ క్రమము దీనికంటూ ఒక శైలి అనేది ఉంది. అది ఏ శైలి అంటే కనుక ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణాన్ని, అంటే ద్రవిడ వాస్తు శైలిలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ముఖమండపము విజయనగర రాజులు నిర్మించినటువంటి ఈ ముఖమండపము వీరశైవ మండపము, అంటే వారి యొక్క శైలిలో ఈ మండపాన్ని నిర్మాణం చేశారు. ఈ ఆలయ ప్రాశస్త్యము మరింత పెరగడానికి గల కారణము ఈ ముఖ మండప నిర్మాణమే అన్నమాట. అయితే శ్రీశైలము యొక్క చరిత్ర వివిధ రాజవంశాలు, భక్తుల కృషి ఫలితంగానే రూపుదిద్దుకుంది అని మనకి చరిత్ర చాలా చక్కగా చెప్తోంది. అయితే ఇంకా పురాణ గాథల్లోకి వచ్చినట్టయితే కనుక కుమారస్వామి కథ మనం ముందుగా చెప్పుకోవాలి. గణపతికి అగ్రస్థానం లభించినందుకు కుమారస్వామి కోపం వహించి శ్రీశైలంలో క్రౌంచ పర్వతం మీద తపస్సు ప్రారంభించాడు. అప్పుడు శివుడు, పార్వతి ఇద్దరూ కలిసి అతన్ని శాంతపరచడానికి అక్కడ కొలువై ఉన్నారు అనేది మనకి పురాణ గాథల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే మరి మల్లికార్జునుడి పేరు ఎలా వచ్చింది అంటే గనక శివుడు మల్లె పువ్వులతో పూజలు అందుకున్న కారణంగా ఇక్కడ ఉన్న శివుడిని మల్లికార్జునుడుగా పిలుస్తూ ఉంటారు. అయితే మరి భ్రమరాంబిక అమ్మవారి యొక్క కథను తీసుకున్నట్టయితే గనక అరుణాసురుడు అనే రాక్షసుడికి అమ్మవారు భ్రమర రూపంలో
అంటే తుమ్మెద రూపంలో ఆ రాక్షసుణ్ణి సంహరించి మహర్షుల కోరిక మీద, ఋషుల కోరిక మీద ఆ తల్లి ఈ యొక్క పర్వతం మీద కొలువయింది. అందుకే ఆ తల్లికి భ్రమరాంబిక అమ్మవారిగా పేరు పెట్టారు. భ్రమరము అంటే తుమ్మెద, ఆ తల్లి యొక్క పేరులో అంబిక, ఈ రెండు కలగలిపి భ్రమరాంబిక అమ్మవారిగా ఆ తల్లి ఈ శ్రీశైలంలో కొలువై ఉండి ప్రసిద్ధిగాంచినది. అయితే మరి దీనికి వెనకాల మరి ఒక చిన్న కథ కూడా ఉంది. అదేమిటంటే చెంచుల కథ. ఈ చెంచులు అంటే ఎవరు అంటే, శివుడు వేటగాడి రూపంలో వచ్చి చెంచు యువతి అయినటువంటి అమ్మవారిని వివాహం చేసుకున్నట్టుగా ఇక్కడ స్థానికుల యొక్క కథ. అందుకనే స్వామివారిని ఇక్కడ చెంచు మల్లయ్య అని కూడా పిలుస్తారు. వారి ఇంటి కులదైవంగాను, వారి ఇంటి అల్లుడుగాను ఈ చెంచులు ఆ మహాశివుణ్ణి చెంచు మల్లయ్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ చారిత్రక ఆధారాల ప్రకారం చూసినట్టయితే గనక పురాతన క్షేత్రంగా ఈ శ్రీశైలాన్ని మనం అభివర్ణించవచ్చు. కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర ఈ ఆలయానికి ఉన్నది. అది ఎప్పటి నుంచి? శాతవాహనుల కాలం నాటి శాసనాల ఆధారంగా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయాన్ని రాజుల పోషణ అనగా శాతవాహనులు, పల్లవులు, చాణుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, శివాజీ అంతవరకు, అంటే ఆ కాలం నాటి నుంచి ఈ కాలం వరకు, శివాజీ హయాం వరకు కూడా ఈ క్షేత్రాన్ని స్థాపించి నిర్మించి దీన్ని అభివృద్ధి చేశారు అని మనకి చరిత్ర చెప్తోంది. మరైతే పురాణ పురుషుల యొక్క సందర్శనం ఇక్కడ జరిగింది అనేది కూడా మనకి పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఎలా అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ ఈ స్వామివారిని అనగా శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికా సమేత మల్లికార్జునుణ్ణి దర్శించుకున్నట్లు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. అయితే మరి ఈ ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అంటే, శివ శక్తి క్షేత్రంగా వెలిసినటువంటి ఈ భ్రమరాంబికా సమిత మల్లికార్జునుడికి కొలువై ఉండడం వల్ల రెండు అద్భుత శక్తుల యొక్క ప్రాశస్యము, అద్భుత శక్తుల యొక్క కలయిక ఈ శ్రీశైలానికి ఆపాదించబడింది. ఇందులో 12 జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలలో, అంటే 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిదిగాను, అలాగే ముఖ్యమైన శక్తిపీఠంగా కూడా స్థల పురాణం చెప్పబడుతోంది. అయితే స్కాంద పురాణంలోని శ్రీశైలఖండము అనే ఒక పురాణంలో ఒక అధ్యాయంలో ఈ యొక్క శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని సంపూర్ణంగా ప్రస్తావించడం జరిగింది. ఈ శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా చెప్పబడింది. ఇక్కడ శివుణ్ణి హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు గొంతులతో మారుమోగుతున్నట్టుగా వారి యొక్క భక్తిలో ఈ శ్రీశైల కొండ నల్లమల అడవుల్లో కొండగట్టుల మధ్య ఉన్నటువంటి శ్రీ మల్లికార్జును యొక్క ఈ పవిత్ర క్షేత్రంలో మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ, దట్టమైన అరణ్యాల మధ్య భక్తుల యొక్క భక్తి ఆవేశంతో హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, మమ్మల్ని బ్రోచవయ్యా, కావవయ్యా అంటూ భక్తుల యొక్క భక్తావేశంతో పిలిచేటటువంటి ఆ పరమేశ్వరుడు దివ్యధామమైనటువంటి ఈ శ్రీశైలము 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిగా చెప్పుకోవడం జరిగింది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీశైలము కలియుగంలో కైలాసం వంటిది. కలియుగంలో వెలిసినటువంటి ఈ మహాక్షేత్రము మన ఈ యొక్క పవిత్రమైనటువంటి శ్రీశైలంలో భ్రమరాంబతో కూడుకున్నటువంటి మల్లికార్జునుణ్ణి మనము మనసారా స్మరించుకుంటూ ఆ ఆలయాన్ని దర్శించి మరింత పుణ్యాత్మలము అవ్వాలి అని కోరుకుంటూ, ఈరోజు ఆ పరమశివుడి యొక్క, భ్రమరాంబిక అమ్మవారి యొక్క శ్రీశైల మహత్యాన్ని నేను చెప్పటము, మీరు వినడము, ఇద్దరము పుణ్యం చేసుకున్నాము. ఇద్దరికీ ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదము కలగాలి అని కోరుకుంటూ, నమస్తే. నేను మీ రఘుప్రియ.